ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. ఈ పట్టణము నిత్యము నిలుచును. మనం ఆయన ఎదుట నిత్యం నిలిచి ఉండాలని ఆయన కేవలం మనకు ఆశీర్వాదములు మాత్రమే ఉంచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎలాగైతే ఒక చెట్టు నీరు ఓరన నీటి కాలువల పక్కన నాటబడింది, ఫలించేదిగా, అభివృద్ధి పొందేదిగా, భద్రపరిచేదిగా ఎలాగైతే ఉన్నదో ఆ విధంగా మనల్ని సూచిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, అలా కోరుకుంటున్నాడు. అలానే మనం ఎప్పటికీ ఉంటామని దేవుడు మనల్ని నిర్ణయించాడు. దావీదు సింహాసనం ఎలాగైతే దేవుని ఎదుట ఎప్పుడూ కనపడాలనే ఆ యొక్క వంశాన్ని స్థిరపరిచాడో, మరి ఆ విధంగా మనం ఆ సింహాసనం మీద ఆసీనులై ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రాజుల్లాగా, యాజకుల్లాగా అటువంటి గొప్ప వంశంలో గొప్ప హోదాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని యొక్క నిర్ణయం. మనం ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కోవాల్సిన వాళ్ళం కాదు. మనం ఎప్పుడూ కూడా ఆ పట్టణము ఎప్పుడూ నిలిచి ఉంటుంది అన్నట్లుగా స్థిరమైన పునాదులు కలిగిన పట్టణం వల్లే దేవుడు మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. పట్టణము ఎప్పుడూ నిలిచి ఉండాలంటే దాని యొక్క పునాదులు ఎంతో బలంగా ఉండాలి. ఆ పునాదులు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇవ్వగలరు. ఆయన మీద కట్టుకున్న ఇల్లు, బండ మీద కట్టుకున్న ఇల్లు ఎప్పటికి నిలిచి వాన వచ్చును, గాలి వీచును, అయినప్పటికీ దాన్ని ఏ విధంగా కూడా మరి చెరపలేనటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉన్నదో అటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవుడు మన కోసం నిర్ణయించాడు. ఈ పట్టణము ఎప్పుడూ నిలిచి ఉండను అని దేవుడైతే ఎలాగైతే మనకు ఆశీర్వాదం ఉంచాడో అలాగే మనం ఆశీర్వదించబడి ఇంకనూ మనకి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ పట్టణము ఎప్పటికీ నిలిచి ఉండును. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క గొప్ప ఆశీర్వాదం నీకు వందనాలు ప్రభా. మరి నీ యొక్క సింహాసనము ఎలాగైతే తరతరములు నిలిచి ఉండు నన్ను దావీదుని ఆశీర్వదించావో అలానే మమ్మల్ని కూడా నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. మా యొక్క పునాది నీ మీద ఇంకనూ బలంగా మేము కట్టుకొని ప్రతిదినం మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నేను మహింపరిచే వారిలాగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.